నేను ట్రెండ్ ఫాలో కాను, కొత్త ట్రెండ్ సెట్ చేస్తానంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. ఇకపై అన్ని నిర్ణయాలు తెలంగాణ కోణంలోనే ఉండాలని అధికారులకు చెప్పిన కేసీఆర్ స్వాతంత్ర్య వేడుకలను కూడా తనదైన శైలిలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ప్యారెడ్ గ్రౌండ్ లో జరిగే వేడుకలకు భిన్నంగా ఈసారి గోల్కొండ కోటను ఎంచుకున్నారు. నిజాం పాలనకు కేంద్రంగా తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న గోల్కొండను ఎంచుకొని తన ప్రత్యేకతను చాటుకున్నారు కేసీఆర్. స్వాతంత్ర్య దినం నాడు దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై భారత ప్రధాని జాతీయ జెండా ఎగురవేయటం ఆనవాయితీ. అదే బాటలో కేసీఆర్ కూడా నడవాలని భావిస్తున్నారు. హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చి గోల్కొండ కోటపై జెండా ఎగురవేయడం ద్వారా కొత్త చరిత్రను లిఖించటం, చారిత్రక సంపదను కాపాడుకోవాలనే సందేశం ఇవ్వటం కేసీఆర్ ఉద్దేశం. ముఖ్యమంత్రి పూనుకోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. గోల్కొండ కోటను పరిశీలించారు. శకటాల ప్రదర్శన, అధికారులు, సందర్శకులు కూర్చునేందుకు స్థలం, భద్రత కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకల నిర్వహణ స్థలాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. గోల్కొండ ప్రధాన ద్వారం ద్వారా వేడుకలు జరపాలని అధికారులను సీఎం ఆదేశించారు. అయితే మైదానాలు విశాలంగా లేకపోవడంతో శకటాల ప్రదర్శన లేకుండా వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు సందర్శకులు, బోనాల సందర్భంగా మాత్రమే వార్తల్లో ఉండే గోల్కొండ ఇకపై కొత్త శోభను సంతరించుకోబోతుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర వేడుకలకు వేదికగా మారి తన చరిత్ర సుస్థిరం చేసుకోబోతుంది.